నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ ముందుగా నమస్తే అండి. వినాయక చవితి రెండో రోజు భాగంగా ఆ రోజు ప్రాముఖ్యత ఏంటి? విధి విధానం ఏంటి? ఆ రోజుకున్న ప్రత్యేకత గురించి కూడా అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, ఇప్పుడు మనకి నవరాత్రులంటూ ఏదైనా 9 రోజులు ప్రత్యేకం కాబట్టి, ఇప్పుడు ఈ వినాయక చవితికి సంబంధించి నవరాత్రులకి రెండో రోజు ప్రాముఖ్యత ఏంటండి? చాలా విశేషంగా చెప్పుకోవచ్చు. శ్రీ మహాగణాధిపతయే నమః. ముఖ్యంగా 9 రోజులు కాదు, నవరాత్రులు అంటే 9 రోజులు 9 రాత్రులు పూర్తయిన తర్వాత 10వ రోజున మనం స్వామివారికి పునఃపూజ చేసి ఉద్వాసం చెప్తాం అనమాట. అలాగా మనకి రెండో రోజు ఈ రోజున పంచమి, ఋషి పంచమి అంటారు. చక్కగా ఋషి పంచమి నోములు పట్టే వాళ్ళందరూ కూడా ఈ రోజున ప్రారంభిస్తారనమాట. అందుకని అది విశేషమైన ఋషి పంచమి. అలాగే ఈ రోజున మనం స్వామివారికి వ్యాస గణపతి కింద పూజ చేసుకుంటున్నాం. అంటే ఈ వ్యాస గణపతి కింద పూజ చేసుకోవడం వల్ల కలిగేటువంటి లాభాలు ఏమిటి అంటే, మంచి విద్య కలిగి, బుద్ధి కలిగి, రాసేటువంటి రాత కూడా గుండ్రంగా చక్కగా రాత వచ్చి ఎంతో అద్భుతమైన జ్ఞానం కలుగుతుందనమాట. అందుకని ఈ రోజున వ్యాస గణపతి కింద పూజ చేస్తున్నాం. అసలు వ్యాస గణపతి కింద ఎందుకు పూజ చేయాలి అని చెప్పేసి అంటే, వ్యాస మహాముని భారతం చెప్తున్నప్పుడు ఆయన పిలిచాడు, స్వామి నేను చెప్తుంటే రాసేవారు కావాలి. అప్పుడు ఆయన ఏ అక్షరం పలుకుతూ ఉంటే అక్షరం రాసేవాడు. ఆయన అంత వేగంగా ఉండేవారు. ఆ సమయంలో ఆయన ఒకటే మాట అన్నారు వ్యాసుడితోటి, నేను ఎప్పుడైతే నీ నోట ఆగిపోతుందో గంటం అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతాను అని. అందుకని ఆయన చెబుతూనే ఉన్నాడు, ఈయన రాస్తూనే ఉన్నాడు. అందుకని ఎంతో జ్ఞానం ఉంటే కానీ ఆ రాయడం కానీ చదవడం కానీ మనకు రాదు. కాబట్టి ఆయన వ్యాస గణపతి కింద ఈరోజు పూజ చేస్తున్నాం అనమాట. అలాగా 9 రోజులు అనేక విధాలుగా మనం పూజ చేసుకోవచ్చు. ఒకే విధానంతో మనం నిత్యం చూసేది ఏమిటి అంటే, ఒకే పూజా విధానం చూస్తూ ఉంటాం. మన ప్రేక్షకులకి అలాగే భక్తులకి మనం ఈ విశేషం ఏమిటి, ప్రతిదానికి ఉన్న విశేషం ఏమిటి, ఏ రోజుకి ఏ విశేషం ఉంది, ఏ తిథిని బట్టి, ఏ నక్షత్రాన్ని బట్టి, ఏ యోగాన్ని బట్టి, ఏ కర్ణాన్ని బట్టి ఏ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నది తెలియజేయడానికి ఈ రోజున వ్యాస గణపతి కింద స్వామివారికి పూజ చేస్తున్నాం. అయితే గురుగారు, ఇప్పుడు 9 రోజులు అంటే దసరా నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ అంటూ ఉంటుంది. ఇప్పుడు స్వామివారికి కూడా అలాంటివి ఉంటాయా, పేర్లు ప్రత్యేకంగా? అలాగా మనం చెప్పుకోవాలి అంటే, ఈ పూర్వం నుంచి కూడా చూసుకుంటే కనుక 9 రోజులు ఇక్కడ గణపతికి వేరే వేరే నామాలతో పూజ చేయరు, ఒకటే పద్ధతిలో పూజ చేస్తుంటారు. ఎందుకు అని చెప్పేసి అంటే, అక్కడ బాలగణపతి మనం గణపతి దగ్గరే ప్రారంభిస్తాము, తర్వాత అమ్మవారి నవరాత్రులు ఇలా వరుస క్రమంలో వస్తూ ఉంటాయి. దీంట్లో మనం స్వామివారికి ఏమిటి అంటే 9 రాత్రులు కూడా 9 రోజులు కూడా పూర్తిగా ఒకటే పద్ధతిలో చేస్తుంటాం. కానీ మనం విశేషమైన భక్తులకి తెలియాలని చెప్పేసి విశేషమైన రోజులను తీసుకుని స్వామివారిని ఆ విధంగా పూజ చేస్తున్నాం అనమాట ఈ రోజున. అందుకని ఇప్పటి వరకు కూడా ఎవరు ఈ విధంగా చేయలేదు. అందుకని ఉపాసకులు మాత్రమే ఈ యొక్క కార్యక్రమాలు తెలుస్తూ ఉంటాయి. అట్ట విధానంలో ఈ రోజున మనం వాళ్ళందరికీ తెలియాలి కాబట్టి, చదువుకునే విద్యార్థులు ఉన్నారు, వారందరూ కూడా మంచి చదువుకుంటే కానీ పుస్తకంలో ఉన్నది మస్తకంలోకి ఎక్కలేదని బాధపడుతూ ఉంటారు. వారందరూ కూడా ఈ రోజున ఈ జరిగేటువంటి పూజను తిలకించి, లేదు వాళ్ళు ఇంట్లో కూర్చొని చక్కగా శ్రద్ధగా చేసుకుంటే కనుక మంచి విద్యా బుద్ధులు లభిస్తాయి అని చెప్పగలుగుతాం. గురుగారు, ఇప్పుడు మనం పూజ ప్రారంభించి పూజల మరిన్ని విషయాల గురించి మాట్లాడుకుందామండి, తెలుసుకుందామండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ప్రథమంగా మనం ఆచమనం చేయాలి. ఆచమనం చేసేప్పుడు దాన్ని పంచపాత్ర అంటారు. అంటే మన స్పూన్ లాగా ఉన్నదాన్ని ఉద్ధరణి అంటారు. అలాగే ఈ నీళ్ళు విడిచిపెట్టేది అరవేణం అంటారు అనమాట. అరవేణం దాంట్లో నీళ్ళు విడిచిపెట్టాలి. చెంబు కింద ఉంది చూసారా, అది చెంబు పక్కన పెట్టుకొని దాన్ని అరవేణం అంటారు. అంటే మనం ఆచమనం చేసిన తర్వాత ఎంగిలి నీళ్ళు మళ్ళీ చేయి కడుక్కుంటాం కదా, దాంట్లో విడిచిపెడతాం అనమాట. స్వామివారికి చేసే ఉపచారాల నీటిని కూడా దాంట్లో వదిలిపెడుతూ ఉంటాం. దాన్ని పంచపాత్ర అని పిలుస్తూ ఉంటారు. మనం ప్రథమంగా ఆచమనం చేయడం, ఆచమనం చేసే పద్ధతి ఏమిటి అంటే, ఈ 2 వేల మధ్యన బ్రొటన్ వేలు ఉండాలి. ఇలాగ ఈ విధంగా గోముఖ ముద్రలో చక్కగా ఆచమనం చేయాలన్నమాట. చక్కగా ప్రారంభిద్దామండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆచమ్యా, ముందుగా చేకడుక్కోవాలి, నీళ్ళు విడిచిపెట్టాలి. హస్తం ప్రక్షాళ్య, ఆచమ్యాం కేశవాయ నమః. మళ్ళీ నారాయణాయ నమః, మాధవాయ నమః. హస్తం ప్రక్షాళ్య, వదిలిపెట్టండి. నమస్కరించుకోండి స్వామివారికి.
ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రజ్ఞమనాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షదాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. పుష్పం చేత్తో పట్టుకుని గణపతికి నమస్కరించుకోండి. ఓం యస్య వానామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళాః తయో సంస్పృణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వదంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థాదికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. స్వామివారి దగ్గర పెట్టి నమస్కరించుకోండి. అక్షతలు స్వామివారి మీద వేయండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యా నమః, వాణిహిరణ్యగర్భాభ్యా నమః, శచీ పురందరాభ్యా నమః, అరుంధతే వశిష్ఠాభ్యా నమః, శ్రీ సీతారామాభ్యా నమః. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. అయం ముహూర్తస్ముహూర్తో అస్తు. నిన్న స్వామివారికి పసుపు గణపతితో ప్రారంభించాము, అంటే హరిద్ర గణపతితోటి ఆయనతో ప్రారంభించాం. ఈ రోజు నుంచి కూడా స్వామివారికి, మరి ఆయనకే కదా మనం అందజేసేది, పూజా కార్యక్రమం అంతా కూడా ఇప్పుడు ఆయనకు అందజేస్తున్నాం అనమాట. 2 గింజల అక్షతలు తీసుకుని వాసన చూసి ఎడం చేతి పక్క నుంచి వెనక్కి వేసుకోండి. ఉత్తిష్టంతో భూతవశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మసమార్భే. చక్కగా ప్రాణాయామం చేయండి. ఓం భూః, ఓం భవః, ఓం సవః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్య వరోం. నమస్కరించుకుని మమ అనుకోండి. ఉపాక్త ధృతిక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర బుద్ధిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరయోర్మధ్య ప్రదేశే సమస్రేవతా బ్రాహ్మణ హరిగురుచరణ సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభావతి 6 సంవత్సరాణం మధ్యే శ్రీ విశ్వావసు నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు భాద్రపదమాసే శుక్లపక్షే పంచమ్యాం వాసరస్తు వాసరః గురువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గణ విశేషణ విశిష్టాయాం సుపతిథో శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. ఇప్పుడు నేను ఏ విధంగా గోత్రనామాలు చెప్తున్నానో అట్టి విధానంలో భక్తులందరూ కూడా, మీరందరూ కూడా మీ గోత్రనామాలు చెప్పుకోవచ్చు. అసేమానస్య గోత్రః సౌరశేన ఋషిగోత్రం. సౌరశేన ఋషిగోత్రం. అసేమానస్య గోత్రస్య సౌరేశేన ఋషిగోత్రస్య భాస్కరాచార్యనామధేయః ధర్మపత్న్యాః భవానీనాం యాః ఆయుష్యాభివృద్ధ్యర్థం అసేమానస్య చిరంజీవి యామినీనాం యాః ఆయుష్యాభివృద్ధ్యర్థం. అక్షతలు చేత్తో పట్టుకోండి. అందరూ కూడా నేను చెప్పేటువంటి సంకల్పం ఏదైతే ఉందో మీ మనస్సంకల్పం కూడా అనుకుంటూ నేను చెప్పేది చక్కగా ప్రశాంతంగా చెప్పండి. మమ సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ చింతిత మనోరథ ఫల సిద్ధ్యర్థం మమ ఇహ జన్మని శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం వ్యాస గణపతి దేవత అనుగ్రహ కటాక్ష సిద్ధి ద్వారా మమ విద్యా యోగ్యత ఫల సిద్ధ్యర్థం మమ శ్రీ సిద్ధి
బుద్ధి బుద్ధి సమేత సమేత వరసిద్ధి వరసిద్ధి వినాయక వినాయక స్వామి దేవత స్వామి దేవత ద్వితీయ దివస ద్వితీయ దివస ప్రాతకాల ప్రాతకాల పూజాం పూజ కరిష్యే. కరిష్యే. మీ యొక్క మనస్సంకల్పం ఏదైతుందో స్వామివారికి విన్నవించుకోండి. ఆ అక్షతలు పట్టుకొని ఆ నీళ్లు పోసుకుని అలా వదిలిపెట్టండి స్వామివారికి పూజ చేస్తున్నట్టుగా. ఆదో కలసారాధనం చ కరిష్యే. చక్కగా శుద్ధి కలసారాధన. ఇప్పుడు కలసారాధన చేసుకుంటూ ఉన్నాం అంటే మనం బయట నుంచి తెచ్చుకున్న పుష్పములు కానీ పండ్లు కానీ కొబ్బరికాయలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటిని కూడా శుద్ధి చేసుకోవడానికే. అలాగే మనం కూర్చున్న తర్వాత మన శరీర శుద్ధికి మనం స్నానం చేసినా కానీ ఆత్మశుద్ధి కావాలి కాబట్టి ఆ నీటిని జల్లుకోవడానికి ఆ శుద్ధి కలసని మనం అక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాం అనమాట. ఆ కలసని ముందుగా పెట్టుకుని దాంట్లో 2 గంజల అక్షతలు వేసుకుని ఒక పుష్పం వేసుకుని చేయి మూత పెట్టి చక్కగా అభిమంత్రణ చేయండి. చక్కగా రిచి వచ్చేట్లు పెట్టి తరంగ కలసారాధనం చ కరిష్యే. కలసే గంధ పుష్పాక్షతాని క్షిప్య తస్యోపరి హస్తం నిధాయ ఓం కలస సంఖే విష్ణుకంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృణా స్పృతః కుక్షో తస్సాగరాత్ సర్వే సప్త దీపావసుంధరా అర్గ్వేదోధజర్వేద సామవేదోషధృణః అంగే సైతా సర్వే కలసా మధుమాశ్రితాః ఆకలసే ఏషు ధాతు పవిత్రే పరిషుచ్యతే ఉక్తేరిజ్ఞేషు వృతతే ఆపో వాయుతం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణావాపః పశువాపో నవాపం మృతమాప స్మ్రాడాపో విరాడాప స్వరాడపశ్చందాగుష్యాపో జ్యోతివిశ్యాపో జ్యోతిషాప సత్యమాప స్రవా దేవత ఆపో భూర్భువస్వరాపవో. ఓంకారం చెప్పుకుంటూ దాంట్లో ఉన్న పుష్పాన్ని గుండ్రంగా తిప్పండి చక్కగా. ఓం గంగే చేమనే చేవ గోదా బృహస్పతి నర్మదే సింధు కావేరి జలేష్మిన్ సన్నిధి గురు ఆయాంత కలశోదకేనా. అంటే మనకు పుణ్యనదులైన గంగా కృష్ణ గోదావరి తుంగభద్ర లాంటి విశేషమైన నదుల యొక్క పుణ్యతీర్థం దాంట్లో రావాలని కోరుకున్నాం అనమాట. ఆ నీటిని ఆ బయట నుంచి తీసుకొచ్చిన పుష్పములు పండ్లు వాటి మీద జలండి. కలశోదకేన పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష పూజాద్రవ్యాన్ని చ సంప్రోక్ష మీ మీద జలుకోండి. ఆత్మానం చ సంప్రోక్ష స్వామివారి మీద దేవం సంప్రోక్ష స్థలాన్ని గాల్లోకి జల్లండి. స్థలాన్ని చ సంప్రోక్ష దాంట్లో పెట్టండి. నమస్కరించుకోండి. తతః గణపతి ప్రార్థనం. దోసెడు పుష్పములు పట్టుకుని స్వామివారికి చక్కగా శ్లోకపూర్వకంగా ధ్యాన నమస్కారం చేసుకుందాం. ఓం తదంగ ధ్యానం. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ కదంతాయ విఘ్న వినాశనే శుభసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేత్రగణాధ్యక్షాఫాలయేంద్రో గజాననః వక్రదండశూర్పకర్ణో హేరంభ స్కందపూర్వజః షోడశైతాని నామాని పడే చుణ్యాదపి విద్యారంభే వాహే చ ప్రవేశేన గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్న జాయతే. ఓం శ్రీ సిద్ధి బుద్ధి సమేత ప్రసిద్ధి వినాయక స్వామినే నమః. వ్యాస గణపతయే నమః. ఇది ధ్యానపూర్వక నమస్కారాన్ సమర్పయామి. చక్కగా స్వామివారిని ధ్యానించిన తర్వాత స్వామివారిని పిలిచాం కదా, మరి ఆయనకి నవరత్నాలతో కూడుకున్న బంగారు సింహాసనం వేసి కూర్చోబెడుతున్నట్టుగా చక్కటి భావన చేసుకోవాలి. మనం ఏదైతే భావన చేసుకుంటామో అదే ఆయన స్వీకరిస్తాడు. మనం పుష్పం ఇచ్చినా పత్రం ఇచ్చినా కానీ పుష్పం చేతితో పట్టుకుని నమస్కరించుకోండి. ఓం మౌక్తకే పుష్య రాగే స్థానారత్నైర్విరాజితం రత్న సింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీ వ్యాస గణపతయే నమః. సువర్ణరత్న ఖచిత హేమ సింహాసనం సమర్పయామి. ఆయనకి నవరత్నాలతో కూడుకున్న బంగారు సింహాసనం వేసి కూర్చోబెట్టాం కదా, స్వామివారికి పాదవ ప్రక్షాళన చేస్తున్నట్టుగా భావన చేసుకుంటూ చక్కగా ఆ నీటిని ఆ తమలపాకుతో పాదాలను నీళ్ళు జల్లండి. పాదయోః పాద్యం. ఓం నారాయణమస్తేస్తు నరకార తారక పాద్యం గృహాన దేవేశ మమ సౌఖ్యం వివృద్ధయ. పాదయోః పాద్యం సమర్పయామి. స్వామివారికి హస్తములు ప్రక్షాళన చేస్తున్నట్టుగా 4 హస్తాల మీద నీళ్లు ఉదకమును అలా చిలకరించండి. హస్తయో హర్గ్యం వ్యక్త స్వరూపాయ ఋషికేశపతే నమః. మయాని వేతుదో భక్తి అర్ఘ్యం ప్రచర్ష్యతాం. హస్తయో హర్గ్యం సమర్పయామి.
మనం ఇంటికి ఎవరైనా బంధుమిత్రులు వస్తే తాగడానికి మంచి తీర్థం ఇస్తాం కదా, అలాగే స్వామివారిని పిలిచి కూర్చోబెట్టాం కాబట్టి ఆయనకి ఆచమనం చేస్తున్నాం. స్వామివారికి చేయించేప్పుడు ఆచమనం 3 సార్లు చక్కగా ఆకుతో నీళ్లు చుమించి వదిలిపెట్టండి. ముఖే శుద్ధ ఆచమనీయం. ఓం మందాకిన్యాస్తు యద్వారే సర్వపాపహరం శుభం తదితం కల్పతం దేవా సమ్యగా చమ్యతాం విభో. ఓం శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. వ్యాస గణపతయే నమః. ముఖే శుద్ధాచమనం సమర్పయామి, స్నపయామి. స్వామివారికి స్నానం ఆచరింపజేయడం, చక్కగా గంగా, కృష్ణ, గోదావరి, తుంగభద్ర లాంటి విశేషమైన పుణ్యనదుల నుంచి తీర్థాన్ని తీసుకొచ్చాం కదా, ఆ తీర్థంతో స్వామివారికి ప్రోక్షణ చేస్తుంటే అభిషేకం చేస్తున్నట్టుగా భావన చేసుకుంటూ ఆ నీటిని అలా చిలకరిస్తూ ఉండండి. ఓం శుద్ధోదక స్నానం. ఓం ఆపోష్టామయో భవస్థాన్ ఊర్జేత ధాతన మహేరణాయ చక్షసే యోపస్సపతమోరథస్తస్య భాజయతే అనః ఓషధీరవ మాత్రః తస్మా అరంగమామ భోగి శిక్షయా యజన్బుధ ఆపో జనయథా జనః. ఓం శ్రీ సిద్ధి బుద్ధి సమేత ప్రసిద్ధ వినాయక స్వామినే నమః. వ్యాస గణపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఇప్పుడు అయిన తర్వాత నారికేల ఫలోదక స్నానం, చక్కగా కొబ్బరికాయ ఒకటి ఆ నీటితోటి స్వామివారికి అభిషేకం చేద్దాం. కాయ తిప్పండి. చక్కగా స్వామివారికి నారికేల ఫలోదక స్నానం అంటే కొబ్బరికాయ నీళ్ళతోటి స్వామివారికి అభిషేకం చేస్తున్నాం. చక్కగా జల్లుతూ ఉండండి స్వామివారి మీద. ఓం యా ఫల నీర్యా ఫల పుష్పాయాస్త పుష్పణీ బృహస్పత ప్రచోదాస్థానో ముంచంతవహసః. ఓం భద్రం కర్ణేభిస్తృణయామ దేవాః భద్రం పశ్యేమాక్షప్రియత్రాః శ్రేరంగై సుష్ఠవాగుంసస్తనోభిః వ్యసేమ దేవహితం యదాయుః. స్వస్తనింద్రో వృద్ధస్రవాః స్వస్తనః పూషా విశ్వవేదాః స్వస్తనస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. నారికేల ఫలోదక స్నానం సమర్పయామి. స్వామివారికి అభిషేకం చేశాంగా, కట్టుకోవడానికి నూతన వస్త్రాలు అంటే పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నట్టుగా చక్కటి భావన చేసుకోండి మనస్సులో. ఓం వేద సూక్త సమాయుక్త్య సామసంవితే సర్వవర్ణ ప్రదేదేవ వాసవీతే విరమితే. ఓం శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. వ్యాస గణపతయే నమః. పీతవస్త్రం సమర్పయామి. అక్షతలు చేతితో పట్టుకుని స్వామివారికి బంగారపు యజ్ఞోపవేతం వేస్తున్నట్టుగా, యజ్ఞోపేతం అంటే జంజము, చక్కగా అది అలంకరణ చేస్తున్నట్టుగా చక్కటి భావన చేసుకోండి మనస్సులో. ఓం బ్రహ్మ విష్ణు మహేశానాం నిర్మితం బ్రహ్మసూత్రకం గృహాన్ భగవాన్ దేవా సర్వేష్ట ప్రదో భవ. ఓం శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. యజ్ఞోపవేతం సువర్ణ యజ్ఞోపవేతం సమర్పయామి. చక్కగా స్వామివారికి గంధ విలేపనం చేస్తున్నట్టుగా, గంధం పూస్తున్నట్టుగా చక్కటి భావన చేసుకుంటూ పుష్పంతో స్వామివారి మీద చిలకరించండి. ఓం గంధద్వారాం ఓం గంధద్వారాం దురాధరిషాం నిత్యపుష్టాంగరీషణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహో శ్రియం. ఓం శ్రీ సిద్ధి బుద్ధి సమేత ప్రసిద్ధి వినాయక స్వామినే నమః. దివ్య పరిమళ చందనం సమర్పయామి. స్వామివారికి ఆభరణాలన్నీ అలంకరణ చేస్తున్నట్టుగా, బంగారపు ఆభరణాలు ఉన్నాయి కదా, అవన్నీ అలంకరణ చేస్తున్నట్టుగా చక్కటి భావన చేసుకోవాలి మనస్సులో. అక్షతలు చేతితో పట్టుకోండి. హిరణ్యహార కేయూరాగ్రవేణ మనకంకనే సుహరం భూషణయుక్తం గృహాన పురుషోత్తమ. శ్రీ సిద్ధి బుద్ధి సమేత ప్రసిద్ధి వినాయక స్వామినే నమః. శ్రీ వ్యాస గణపతయే నమః. సువర్ణ కంఠాభరణం సమర్పయామి, హస్తాభరణం సమర్పయామి, పాదాభరణం సమర్పయామి, శిరసాభరణం సమర్పయామి, సర్వాభరణాన్ని సమర్పయామి. స్వామివారికి పుష్పగుచ్చం అలంకరణ చేస్తున్నట్టుగా ఈ మాలను చేతితో పట్టుకుని చక్కగా స్వామివారికి అలంకరణ చేయండి. అథాంగ పూజ. స్వామివారికి అంగములన్నిటికీ కూడా పూజా కార్యక్రమం చక్కగా విధిగా చేసుకున్న తర్వాత స్వామివారికి తీసుకొచ్చిన ఏదైతే పత్రి అని మనం పిలుస్తామో పత్రముల్ని, వాటిలన్నింటిని కూడా 21 విశేషమైన పత్రములతో పూజ చేసి అష్టోత్తరం 108 నామాలతో పూజ చేయడం జరుగుతుంది. చక్కగా స్వామివారికి ప్రారంభిద్దామండి. అథాంగ పూజ. ఓం గణేశాయ నమః. పాదౌ పూజయామి. ఓం ఏకదంతాయ నమః. జాననీ పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః. జంఘేః పూజయామి.
ఓం అఖువాహనాయ నమః ఊరుం పూజయామి. ఓం హేరంబాయ నమః కటిం పూజయామి. ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి. ఓం గణనాథాయ నమః నాభిం పూజయామి. ఓం గణేశాయ నమః హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి. స్కంధాగ్రజాయ నమః స్కంధౌ పూజయామి. పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి. గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. ఓం విఘ్నహంత్రే నమః నేత్రే పూజయామి. శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి. ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి. శ్రీ విఘ్నరాజాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. అంగపూజ అయిన తర్వాత చక్కగా పత్రి పూజ. అక్కడ ఉన్న పత్రములన్నింటినీ కూడా 21 విశేషమైన పత్రి ఉన్నది. వాటిలన్నింటినీ కూడా స్వామివారికి అలంకరణ చేద్దాము. ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి. ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం హరసునవే నమః ధుత్తూరుపత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః భద్రేపత్రం పూజయామి. ఓం గుహాగ్రజాయ నమః అపమార్గపత్రం పూజయామి. ఓం గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి. ఓం వికటాయ నమః కరవీరపత్రం పూజయామి. ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి. ఓం వటవే నమః దాడిమీపత్రం పూజయామి. సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి. ఫాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి. ఓం హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి. ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి. ఓం ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి. ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి. సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి. ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి. పత్రి పూజ అయిన తర్వాత అష్టోత్తరముతోటి, అష్టోత్తరం అంటే 108 నామాలతోటి స్వామివారిని అర్చన చేసుకుందాం. చక్కగా గరికతోటి ఒక్కొక్కటి పెడుతూ ఉండండి స్వామివారి సన్నిధిలో. వ్యాస గణపతయే నమః లేంటే గణపతయే నమః అనుకుంటూ చక్కగా అలంకరణ చేస్తూ ఉండండి. ఓం గకార రూపాయ నమః. ఓం గంబీజాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం గణవందితాయ నమః. ఓం గణనీయాయ నమః. ఓం గణాయ నమః. ఓం గణ్యాయ నమః. గణనీతీత సద్గుణాయ నమః. ఓం గగణాధిక సృజే నమః. గంగాసుతాయ నమః. గంగాసుతార్చితాయ నమః. గంగాధర ప్రీతకరాయ నమః. గవీషేఢ్యాయ నమః. ఓం గదాపహాయ నమః. ఓం గదాధరనుతాయ నమః. ఓం గద్యాపవద్యాత్మికా కవిద్వదాయ నమః. ఓం గజాస్యాయ నమః. ఓం గజలక్ష్మీవతే నమః. ఓం గజవాజీరథప్రదాయ నమః. ఓం గంజానీరథ శిక్షాకృతే నమః. గణితజ్ఞాయ నమః. గణోత్తమాయ నమః. గండదానాంచితాయ నమః. గంత్రే నమః. గండోపల సమాహృతాయ నమః. ఓం గగనవ్యాపకాయ నమః. ఓం గమ్యాయ నమః. గమనాధి వివర్జితాయ నమః. ఓం గండదోషహరాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృతినే నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం సుఖనిధయే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురారిఘ్నాయ నమః. ఓం మహాగణపతయే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబజఠరాయ నమః. ఓం హ్రస్వగ్రీవాయ నమః. ఓం మహోదరాయ నమః. ఓం మధోత్కటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రిణే నమః. ఓం మంగళస్వరాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః.
ఓం విఘ్నకర్త్రే నమః ఓం విఘ్నహంత్రే నమః ఓం విశ్వనేత్రే నమః ఓం విరాట్పతయే నమః ఓం శ్రీపతయే నమః ఓం వాక్పతయే నమః ఓం శృంగారిణే నమః ఓం ఆశ్రితవత్సలాయ నమః ఓం శివప్రియాయ నమః ఓం శీఘ్రకారిణే నమః ఓం శాశ్వతాయ నమః ఓం బలాయ నమః ఓం బలోత్తీతాయ నమః ఓం భవాత్మజాయ నమః ఓం పురాణపురుషాయ నమః ఓం పూష్ణే నమః ఓం పుష్కరోక్షిప్తవారిణే నమః ఓం అగ్రగణ్యాయ నమః ఓం అగ్రపూజ్యాయ నమః ఓం అగ్రగామిణే నమః ఓం మంత్రకృతే నమః ఓం చామీకరప్రభాయ నమః ఓం సర్వస్మై నమః ఓం సర్వోపాస్యాయ నమః ఓం సర్వకర్త్రే నమః సర్వనేత్రే నమః ఓం సర్వసిద్ధిప్రదాయ నమః సర్వసిద్ధయే నమః ఓం పంచహస్తాయ నమః ఓం పార్వతీనందనాయ నమః ఓం ప్రభవే నమః ఓం కుమారగురవే నమః ఓం అక్షోభ్యాయ నమః ఓం కుంజరాసురభంజనాయ నమః ఓం ప్రమోదోత్తన నయనాయ నమః ఓం మోదకప్రియాయ నమః ఓం కాంతిమతే నమః ఓం ధృతిమతే నమః ఓం కామినే నమః కపిత్తపనసప్రియాయ నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం బ్రహ్మరూపిణే నమః బ్రహ్మ విద్యాదిదానభువే నమః ఓం జిష్ణవే నమః ఓం విష్ణుప్రియాయ నమః ఓం భక్తజీవితాయ నమః ఓం జితమన్మధాయ నమః ఓం ఐశ్వర్యకారణాయ నమః ఓం ధ్యాయసే నమః ఓం యక్షగిన్నెరసేవితాయ నమః ఓం గంగాసుతాయ నమః ఓం గణాధీశాయ నమః ఓం గంభీరనినదాయ నమః ఓం వటవే నమః ఓం అభీష్టవరదాయ నమః ఓం జ్యోతిషే నమః ఓం భక్తనిధయే నమః ఓం భావగమ్యాయ నమః ఓం మంగళప్రదాయ నమః ఓం అవ్యక్తాయ నమః ఓం అప్రాకృతకరపరాక్రమాయ నమః ఓం అప్రాకృతపరాక్రమాయ నమః ఓం సత్యధర్మినే నమః ఓం సఖయే నమః ఓం సరసాంపునిధయే నమః ఓం మహేశాయ నమః ఓం దివ్యాంగాయ నమః ఓం మణికంకణమేఖలాయ నమః సమస్తదేవతామూర్తయే నమః ఓం సహిష్ణవే నమః సతోత్తీతాయ నమః ఓం విఘాతకారిణే నమః ఓం విశ్వదృశే నమః ఓం విశ్వరక్షాకృతే నమః కళ్యాణగురవే నమః ఉన్మత్తవేషాయ నమః ఓం అపరాజితే నమః సమస్తజగదాధారాయ నమః సర్వేశ్వర్యప్రదాయ నమః ఆక్రందచితప్రభవే నమః శ్రీ విఘ్నేశ్వరాయ నమః శ్రీ వ్యాసగణపతయే నమః నానావిధ పరిమళపత్ర పుష్పాక్షతభుజాం సమర్పయామి. స్వామివారికి చక్కగా ధూపం, ఆ సుగంధమైన ధూపాన్ని స్వామివారికి చూపించండి. ఓం వనస్పత్యర్భవర్తి వ్యనానాగంధే సంయుత ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృష్యతాం ధూపమాగ్రాపయామి ధూపమాగ్రాపయామి. స్వామివారికి దీపారాధన మనం సూర్యుడితో సమానంగా చూస్తాం. జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది దీపము. అటువంటి దీపాన్ని స్వామివారికి చూపించండి అలా చక్కగా రెండు చేతులతోటి. ఓం సాధ్యమేకార్థ సంయుక్తం మహిళా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమ్రావహ భత్యా దీపం ప్రేచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నర్కాద్ఘోరా దివ్యజ్యోతిర్మోస్రే సాక్షాత్ దీపం దర్శయామి. చక్కగా ధూపము దీపము చూపించిన తర్వాత స్వామివారికి అర్ఘ్యం విడిచిపెట్టండి. నీళ్లు చూపించి ఇందాకట్లాగా ఒక్కసారి విడిచిపెట్టండి. ధూపదీపానంతరే శుద్ధ ఆచమనీం సమర్పయామి శుద్ధ ఆచమనీం సమర్పయామి. స్వామివారికి మరి వ్యాస గణపతి కింద నివేదన చేస్తున్నాం. ఈ రోజున చాలా విశేషమైనది ఏమిటంటే చెరుకు గడలు, అంటే ఇక్షుగండము అంటాం. అలాగే ఆయనకి ప్రీతికరమైనది బెల్లము, అరటిపండ్లు. చాలా బాలగణపతికి మనం విశేషంగా పెట్టేది అటుకులు. నేను ఇవన్నీ కూడా మనం నివేదన చేస్తున్నాం. చక్కగా ప్రోక్షణ చేయండి. ప్రోక్షామం భూర్భువస్వః తత్సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. చుట్టూరా నీళ్ళు తిప్పండి. సత్యం వర్తేన పరిషించామి అమృతమస్తో అమృతో ఉపస్తరణమసి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఏదైతే మనం చెప్పుకుంటున్నామో అలా చెప్పాలి. ఇక్షుగండ సహిత కథలై ఫల సహిత నారకేల సహిత అమృత ఫల నివేదనం సమర్పయామి. చక్కగా 5 సార్లు స్వామివారికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. నీళ్లు చూపించి స్వామివారికి అలా విదిలిపెట్టాలి. మధ్య మధ్యే పానీం సమర్పయామి మధ్య మధ్యే పానీం సమర్పయామి. అమృతాపిధానమసి ఉత్తరోపోసనం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి.
మళ్ళీ పాదో ప్రక్షాళయామి, మరొక్కసారి శుద్ధ ఆచమనీం సమర్పయామి. స్వామివారికి భోజనం అయిన తర్వాత మనం ఏ విధంగా తాంబూలం వేసుకుంటామో స్వామివారు కూడా అట్టి విధానంలోనే తాంబూలం ఇస్తున్నాం అనమాట. చక్కగా రెండు చేతులతో స్వామివారి సన్నిధిలో తాంబూలం పెట్టండి. ఓం భోగే ఫలైస్ కర్పూరే ఎర్నాగవల్లి దళేర్యుతం ముక్తా చూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగుర్షదాం తాంబూలం సమర్పయామి. ఉపచారాలను పూర్తయిన తర్వాత ఇప్పుడు చక్కగా మంగళహారతి స్వామివారికి హారతిస్తున్నాం. ఓం సమ్రాజంచ విరాజంచ విశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాసస్తయాం కృతయామాసగుంసి జామసే సంతత శ్రీరస్సు సమస్తన మంగళాని భవంతు నిత్య శ్రీరస్సు నిత్యమంగళాని భవంతు. ఆనందగృపూర్ దివ్య మంగళ సుందర సందోహ తేజో నీరాజనం దర్శయామి. నీరాజనాంతే శుద్ధ ఆచమనీం సమర్పయామి. నీళ్ళు విడిచిపెట్టండి చక్కగా స్వామివారికి చూపించేలాగా. నీరాజనాంతే శుద్ధ ఆచమనీం సమర్పయామి. అలా చూపించి దాంట్లో పళ్ళెంలో విడిచిపెట్టండి. మళ్ళీ ఒకసారి నీరాజనాంతే శుద్ధ ఆచమనీం సమర్పయామి. చేత్తో స్వామివారికి చూపించండి. అలా కుడి చేత్తో చక్కగా అలాగా. సంతత శ్రీరస్సు సమస్త సన్మంగళాని భవంతు నిత్య శ్రీరస్సు నిత్యమంగళాని భవంతు. ఆనందగర్పూర్ దివ్యమంగళ సుందర సందోహ తేజో నీరాజనం దర్శయామి. నమస్కరోమి. హర నమః పార్వతీ సుతయే హర హర మహాదేవ హర. జబలో గణేష్ మహారాజ్కి. ఇప్పుడు మంత్రపుష్పం అయ్యేంత వరకు కూడా స్వామివారిని ధ్యానిస్తూ ఉండండి. ఓం ధాతా పురస్తాధ్యముదా జహార శక్రః ప్రవిద్వాన్ ప్రజధస్తదస్రః తమేవం విద్వాన్ అమృత భవతే నాణ్యః పంధాయనాయ విద్యతే. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వసంభవం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమా నిత్యం విశ్వన్నారాయణగం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరకం శాశ్వతకం శివముచ్యుతం. నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. నారాయణ పురో జ్యోతిరాత్మా నారాయణః పరః. నారాయణ పరం బ్రహ్మతత్పన్నారాయణః పరః. నారాయణ పురోధ్యాతాధ్యానం నారాయణః పరః. ఇచ్చకించజ్జగత్ సర్వం దృశ్యతే ఏ శ్రూయతేపి వా అంతర్బహిస్తద సర్వం వ్యాప్య నారాయణస్తతః. అనంతమవ్యయం కవిగం సముద్రేంతం విశ్వసంభవం పద్మకోశ ప్రదే కాశకం హృదయం చాప్యధోముఖం అధో నిష్ట్యావతి శాంతేనాభ్యాము ప్రతిష్టతే. జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహతో సంతరగుం శిలాభిస్థలం భత్యాకోశనిభం తస్యాంతే శురగుం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం. తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చర్విశ్వతోముఖః సోగ్రభగ్విపిదం తిష్టన్నాహారమజిరః కవిః తుర్యోర్ధమదస్యాయైరశ్మేస్తస్య సంతదా సంతాపయిత సందేహమాపాదత నమస్తకః. తస్య మధ్యే మణిశిఖా అనియోర్ధ్వా వ్యవస్థితః నీలతో ఇదమధ్యస్థా విద్యుల్లేకే వభాస్వర నీవారశోకవర్తన్ విపీతాభాస్వత్యనోపమా. తస్యా శిఖాయా మధ్యే పరమా ఆత్మా వ్యవస్థితః సబ్రహ్మ సవత్సరహిస్త్రేంద్రసోక్షరః పరమస్వరాట్. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. అగ్నిర్వా అపామాయతనో ఆయతనవాన్ భవతి. యో అగ్నిరాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఆపో వా అగ్నిరాయతనో ఆయతనవాన్ భవతి. ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. వాయుర్వా అపామాయతనో ఆయతనవాన్ భవతి. యో వాయోరాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఆపో వై వాయోరాయతనో ఆయతనవాన్ భవతి. ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. అసౌ వై తపన్నపామాయతనో ఆయతనవాన్ భవతి. యోముష్యతపద ఆయతనం వేద ఆయతనవాన్ భవతి. ఆపో వా అముష్యతపద ఆయతనో ఆయతనవాన్ భవతి. ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. చంద్రమా వా అపామాయతనో ఆయతనవాన్ భవతి. యశ్చంద్రమస ఆయతనం వేద ఆయతనవాన్ భవతి. ఆపో వై చంద్రమస ఆయతనో ఆయతనవాన్ భవతి. ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. నక్షత్రాణి వా అపామాయతనో ఆయతనవాన్ భవతి. యో నక్షత్రాణామాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఆపో వై నక్షత్రాణామాయతనో ఆయతనవాన్ భవతి. ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. పర్జన్యో వా అపామాయతనో ఆయతనవాన్ భవతి. యః పర్జన్యస్యాయతనం వేద
ఆయతనవాన్ భవతి ఆపో వై పర్జన్యస్యాయతనము ఆయతనవాన్ భవతి ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి సంవత్సరో వా అపామాయతనో ఆయతనవాన్ భవతి యస్ సంవత్సరస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై సంవత్సరస్యాయతనో ఆయతనవాన్ భవతి ఏవం వేద యోప్స్రావం ప్రతిష్ఠితాం వేద ప్రత్యేవ తిష్టతి కిం తద్విష్ణోర్బలమాహుః కాదిష్టిక్యం భరాజనో ఏకో యద్దారయద్దేవః రేజసేరో దశేవుభే వాతాద్విష్ణోర్బలమాహుః అక్షరాద్విప్తరుచ్యతే త్రిపదాద్దారయద్దేవః యద్విష్ణోరేకముత్తమం ఆతనశ్వ ప్రతనశ్వ ఉద్ధమాతమసంధమ ఆదిత్యే చంద్రవర్ణానాం గర్భమాదేః పమానో ఇతశక్తకం సూర్యగణో చంద్రమసేరసంగృధే వారాజంజనయాగ్రే ఏకో రుద్రవృచ్చతే పురుషస్య విద్మసహస్రాక్షస్య మహాదేవస్య ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతః ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి తన్నో నందిః ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్న షణ్ముఖః ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే సువర్ణభక్షాయ ధీమహి తన్నో గరుడః ప్రచోదయాత్ వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ వజ్రనఖాయ విద్మహే తైష్ణుగృష్ట్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్ భాస్కరాయ విద్మహే మహజ్జుతకరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్ వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్నిః ప్రచోదయాత్ కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్ ఓం రాజాధిరాజాయ ప్రసీయసాహినే నమో వైం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః అంతశ్చరతభూతేషు ధాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం దదాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూద్భవస్వరో ఈశానः సర్వవిద్యానామీశ్వరः సర్వభూతానాం బ్రహ్మాదపతిర్బ్రహ్మణోదపతిర్బ్రహ్మ శుభో మే అస్తు సదా శివో శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః వ్యాస గణపతయే నమః ఇది వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. చక్కగా స్వామివారికి ఆ దోసుడితో స్వామివారి సన్నిధిలో అలా విడిచిపెట్టండి. మంత్రపుష్పం సమర్పయామి. అక్షతలు చేత్తో పట్టుకోండి. స్వామివారికి మంత్రపుష్పం అయిన తర్వాత ప్రదక్షిణ పూర్వక నమస్కారం. ప్రదక్షిణం చేయడం వల్ల శరీర దృఢత్వం పెరుగుతుంది, శక్తి పెరుగుతుంది. అందుకని స్వామివారికి ప్రదక్షిణం చేసి నమస్కరించుకుందాం, స్వామివారికి అనుగ్రహం కావాలని. ఓం యాని గాని స పాపాని జన్మాం త్రికృతాని జా తాని దాని ప్రణశ్యంతే ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం ప్రపయా దేవా శరణాగతవత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన. చెప్పండి. రక్ష రక్ష గణాధిప రక్ష రక్ష వినాయక. చక్కగా నమస్కరించుకుని ఆ స్వామివారికి అనుగ్రహము రక్ష కలగాలని చెప్పేసి కోరుకుంటూ స్వామివారి సన్నిధిలో వేసి నమస్కరించుకోండి. ఓం శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. వ్యాస గణపతయే నమః. ఆత్మ ప్రదక్షిణత్రయ నమస్కారాన్ సమర్పయామి. నమస్కరించుకోండి.
చెప్పండి. అపరాధ అపరాధ సహస్రాణి సహస్రాని క్రియంతే క్రియంతే అహర్నిశం అహర్నిశం మయా మయా దాసోయం దాసోయం ఇతి మాం ఇతి మాం మత్వా మత్వా క్షమస్వ సమశ్వ గణాధిప. గణాధిప. చెంపలు వేసుకుని నమస్కరించుకోండి. ఏదైనా తెలియక చేసినా తెలిసి చేసినా ఏ అపరాధం అయితే ఉంటుంది నాన్న అది నన్ను క్షమించు అని చెప్పేసి కోరుకోండి స్వామివారికి. స్వామివారికి అర్చన పూర్తయిన తర్వాత అదంతా ఎవరికి చెందుతుంది? స్వామివారికే చెందుతుంది. కాబట్టి ఆయనకు విడిచిపెట్టాలన్నమాట. అక్షతలు నీళ్లు మొదట్లో ఎలా విడిచిపెట్టారో అలా విడిచిపెట్టండి. చెప్పండి అందరూ కూడా. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తథస్తుతే. అనయా ధ్యానావాహనాత్ షోడశోపచార పూజాత భగవాన్ సర్వాత్మాశ్రమం శ్రీ సిద్ధి బుద్ధి సమిత వరసిద్ధి వినాయక స్వామి దేవతా స్వరూప వ్యాస గణపతి దేవత పాదారవిందార్పణమస్తు. నమస్కరించుకోండి స్వామివారికి. అక్షతలు వేయండి స్వామివారికి 5 సార్లు. ఛత్రమాచాదయామి ఉపచారిక పూజ అనమాట. ఛత్రమాచాదయామి చామరేణ వీచయామి గీతం శ్రావయామి నృత్యం దర్శయామి సర్వాందోళికాన్నారోహయామి అశ్వాన్నారోహయామి గజాన్నారోహయామి సర్వోపచార రాజోపచార భక్షోపచార శిక్షోపచార పూజాం ప్రకల్పయామి. సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహే తేజస్వినావధీతమస్తు మా విద్విషావహే. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు.